సురేంద్ర గారు, ఇదే తరుణంలో భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఎగుమతి దిగుమతులు పూర్తిగా ఒప్పందాలన్నింటిని కూడా రద్దు చేయడం, ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా ఈరోజు భారత ప్రభుత్వం రద్దు చేసింది. మరి ఈ ఎగుమతి దిగుమతులు రద్దు చేయడం కానీ, సింధు జలాల నిలుపుదల కానీ ఎవరికి నష్టం కలిగే అవకాశం ఉంటుందంటారు? అసలు ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఏదైతే తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది, దానివల్ల అంత తీవ్రమైన పరిణామాలు అయితే పాకిస్తాన్ మీద ఉండకపోవచ్చు. ఎందుకంటే దాన్ని ఎక్కువ శాతం మనం పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి నీళ్ళు వెళ్ళకోకుండా ఎక్కువ రోజులు మనం దాన్ని ఆపలేము. ఎందుకంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట. అంటే ఒక పర్వతాల మధ్యలో ఆ నది ప్రవహిస్తుంది, దాన్ని అడ్డుకట్టేసి ఎక్కువ సమయం ఆపే సమయం లేదు. ఎందుకనంటే మనకి డైవర్షన్ చేసుకోవటానికి టనల్ల ద్వారా మాత్రమే చేసుకోవటం కుదిరింది. ఆ వ్యవస్థ మనకు లేకుండా పోయింది ఇప్పుడు. ఎందుకంటే పాకిస్తాన్ దాని మీద అనేక అభ్యంతరాలు పెట్టింది. ఇప్పుడైనా సరే కొంచెం మనం ఏం చేస్తున్నామంటే ఎగుమతులు దిగుమతులు అన్నీ ఇచ్చేసినా కానీ పాకిస్తాన్ని ఇప్పుడు యుద్ధం కంటే కూడా ఆర్థికంగా వాణిజ్యపరంగా దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది. అది మన పక్కనే ఉన్నటువంటి చైనాను చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేశం నుంచి ఏ అయితే వస్తువులు ఎగుమతి అవుతాయో దిగుమతి అవుతాయో వాటిని రద్దు చేసుకోవటం కాదు, తాత్కాలికంగా సింధు జలాలను ఆపు చేయటం కాదు, పూర్తిగా సింధు జలాలని మనం ఉపయోగించుకునేలాగా డైవర్షన్ ఏదైతే ఉందో అది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనము కాదు, ఇప్పుడు పాకిస్తాన్కి వాణిజ్యపరంగా ఏ దేశాలు మద్దతుగా ఉన్నాయి? చైనా ఏ విధంగా మద్దతుగా ఉంది, అమెరికా ఏ విధంగా మద్దతుగా ఉంది, రష్యా ఏ విధంగా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ఉంది, దుబాయ్ కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇరాన్ ఇరాక్ ఇలాంటి దేశాలు. ఆ దేశాలతో ఇప్పుడు మనం టైఅప్ అయ్యి మేము తక్కువ ట్యాక్స్తో మేము తీసుకుంటాము అని చెప్పేసి ఆ దేశాలకు అవసరమైన ఇప్పుడు వాణిజ్య యుద్ధం జరుగుతుంది కదా ప్రపంచం మొత్తం మీద. ఇప్పుడు ఆ వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పాకిస్తాన్కి సప్లై చేసి ఏ అయితే దేశాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ వస్తువులన్నింటినీ మేము తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ విధంగా అంటే దెబ్బ కొట్టాలంటే పాకిస్తాన్ కనుక వాణిజ్యపరంగా మనం ఇచ్చేయాలంటే ఆర్థికంగా ఆల్రెడీ కుదేలై ఉన్న దేశం పూర్తిగా దాన్ని ఇచ్చేస్తే అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు ఆ ప్రభుత్వం మీద, ఆర్మీ మీద. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. సింధు నది జలాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఎలా వెళ్తుందంటే నీటి మొత్తాన్ని ఆఫ్ చేయటం వల్ల అక్కడ సామాన్య ప్రజలకి, ఆ దేశంలో ఉన్న కొంతమంది ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ఇదిగో మాకు కావాలని ఇలా చేస్తున్నారని ఒక సింపతి గేమ్ కూడా ఆడే అవకాశం కూడా ఉంది పాకిస్తాన్. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో 28 మంది ఎవరైతే చనిపోయారో ఈరోజు ఆ సామాన్య ప్రజలు ఎక్కడైతే చనిపోతారో ఉగ్రదాడుల వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా పాపం అన్యం పుణ్యం తెలియని సామాన్య ప్రజలను చంపేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్క దేశం కూడా మనకు మద్దతుగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ నదీ జలాలని మనం ఆపటం వల్ల అక్కడ సమస్యలు వస్తాయి కాబట్టి అక్కడ ప్రజలు జీవన విధానం ఏదైతే ఉందో వాళ్ళు జీవించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే సింధు వాటర్ ఉందో అది ఆఫ్ చేయటం వల్ల మనం కొంత వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు అవుతుంది. కానీ ప్రపంచ దేశాలు కొన్ని కూడా ఇది కరెక్ట్ కాదని వాదించే అవకాశం కూడా ఉండొచ్చు. అది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందండి. సార్, అంటే ఇప్పటికే ఆ దేశ ప్రధాని కానీ ఆ దేశ మంత్రులు కానీ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే, సైనికులారా సిద్ధం కండి అనే సూచనలు కూడా ఆ దేశం నుంచి కూడా వినిపిస్తూ ఉన్న పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? పాకిస్తాన్ భారత్ను ఏమీ చేయలేదండి. రెచ్చగొట్టే విధానంలో యుద్ధానికి సిద్ధంగా అండి, లేదంటే మొట్టమొదట వాళ్ళు ప్రయోగించేది ఏంటంటే మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, మేము ఏదైనా చేస్తామని చెప్పేసి అంటే బెదరేసే ధోరణిని, రెచ్చగొడతాం వాళ్ళే చేస్తారు, బెదరేసే ధోరణి వాళ్ళే చేస్తారు. కానీ భారత్ ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక దేశాలు ఉన్నా కానీ ఎప్పుడు యుద్ధాన్ని ఎదుర్కొంటున్న సైనికులు సిద్ధంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఎందుకంటే 47 నుంచి కూడా పాకిస్తాన్తో కానివ్వండి, చైనాతో కానివ్వండి, లేదంటే ఉగ్రవాదంతో కానివ్వండి, వీటన్నిటితో కూడా భారత సైనికులు మొత్తం ప్రిపరేషన్ అయ్యి ఎప్పుడూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి ఏ దేశానికి కూడా ఇలాంటి లేవు. అంటే యుద్ధానికి సిద్ధపడటానికి చాలా సమయం కావాల్సి వస్తుంది తయారు చేయడానికి. ఒక యుద్ధానికి తయారవ్వాలంటే సైనిక పరంగా ఎయిర్ ఫోర్స్ తయారు చేయాలి, ఆర్టిలరీ తయారు చేయాలి, ఎయిర్ డిఫెన్స్ తయారు చేయాలి, ఇన్ఫెంట్రీ వాళ్ళని, ఇంజనీర్ వాళ్ళని, సిగ్నల్ వాళ్ళని, అలాగే ప్రతి ఒక్కదాన్ని కూడా తయారు చేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం యుద్ధం అనేది జరుగుతుంది. ఈ ఆల్రెడీ
ప్రతిసారి కూడా మన వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. సో దానివల్ల భారత్ ఎప్పుడూ కూడా యుద్ధానికి సిద్ధంగానే ఉంటుంది. భారత శక్తి సామర్థ్యాలు ఏంటో పాకిస్తాన్కి తెలుసు, ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. పాకిస్తాన్కి భారత్తో యుద్ధం చేస్తే తప్పనిసరిగా మేము ఓడిపోతామని పాకిస్తాన్కి తెలుసు. కాకపోతే మేము అణు ఆయుధాలను ప్రయోగిస్తామని చెప్పేసి ఎప్పుడూ కూడా మనం బెదిరిస్తూ ఉంటుంది.